నో టు డ్రగ్స్ నిఘాలో భాగంగా మాసప్ ట్యాంక్లో మెట్ల స్టోర్కు బిగ్ టీవీ బృందం సందర్శించింది. స్టోర్లో ఫార్మసిస్ట్ లేకుండానే మందులు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఫార్మసిస్ట్కు సంబంధించి సర్టిఫికేట్ పెట్టి వేరే వారితో మందులు అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది. 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి నేరుగా ఉద్యోగం ఇస్తున్నారని మెట్ప్లస్లో పనిచేస్తున్న ఉద్యోగి చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. మాసప్ ట్యాంక్లో ఉన్నాను. మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి మెడిప్లస్ స్టోర్కి వచ్చాను. ఇక్కడ ఏ విధంగా పరిస్థితి ఉందో లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు, వారు బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఉద్యోగులుగా పనిచేస్తున్నారా, వేరే వాళ్ళు ఉన్నారా అనే దానిపైన లోపలికి వెళ్ళి ఒకసారి మాట్లాడదాము. మీరు ఇక్కడే పనిచేస్తారమ్మా? तेलुगु नहीं आता सर। आप इधर ही काम करते हैं? जी जी। क्या बी फार्मेसी कर रहे हैं? जी मेरा ट्रेनिंग है। कौन सा ट्रेनिंग? मेड प्लस ट्रेनिंग हो गया। मैं बीएससी करे। बीएससी कर जी। कितने साल से काम कर रहे हैं? 2-3 years completed सर। ये मेडिकल शॉप में काम करने वाला बी फार्मेसी नहीं तो है फार्मेसी करना है ना? एम फार्मेसी है, अंदर है। अंदर है। यस। आप नहीं करे? हाँ मैं नहीं करे। कितने लोग काम करते हैं इसमें? इधर पूरे फार्मेसी करे हुए। फार्मेसी करे हुए वो लोग 2 to 11 टाइमिंग। अच्छा। हाँ एक जनरल आते 12 to 9 आते सर। क्या क्या मेडिसिन कैसा देना आपको मालूम है? हाँ यस सर। कौन सा मेडिसिन देना, कौन सा मेडिसिन नहीं हाँ देना? यस सर मालूम है। क्या बोलता ट्रेनिंग में? ट्रेनिंग में जो डॉक्टर प्रिस्क्रिप्शन देता वो पढ़कर देना रहता और कस्टमर से पूछना रहता कई के लिए होना, और जनरल मेडिसिन दे रहे फीवर के लिए तो आपको कितने दिन से है क्या है, पूरा अच्छा कस्टमर से जो प्रॉब्लम है पूछ कर देना। अगर नहीं समझ में आ रहा तो सीनियर से पूछ कर देना। अपन ऐसा सडनली नहीं दे देना कुछ भी। क्वालिफिकेशन कौन सा वाले को करते ट्रेनिंग मेडिप्लस में? ज्यादा वो तो फार्मेसी सर। फार्मेसी इंटर से आता ट्रेनिंग कितना लोग देता? ट्रेनिंग कितने दिन देते पूछ रहे आप? 1 month ट्रेनिंग देते। हाँ वैसा नहीं, क्वालिफिकेशन क्या है? 10th डिग्री भी रहता ना? डिग्री रहता ज्यादा तो डी फार्मेसी करे हुए रहते ऐसा है। 10th वाला भी रहता कहते ना? 10th इंटर वाला? 10th का तो इधर तो नहीं है सर अपने पास। 10th का कोई भी नहीं। ट्रेनिंग मैं यहाँ कंपनी में ये बालनगर में जाके कंपनी में ट्रेनिंग लेके इधर आए। మనం చూస్తున్నాము ఇక్కడ కూడా ఈమె డిగ్రీ చేసింది, కానీ ఎం ఫార్మసీ చేసిన फार्मासिस्ट सर्टिफिकेट ఉందని చెప్తున్నారు. आपका फार्मासिस्ट का सर्टिफिकेट किधर है? इधर शॉप का कौन सा नाम है उसका? उन रहता है इधर शॉप में रहता है, रेंट के लिए वो सर्टिफिकेट? इवनिंग टाइम रहते सर। हाँ नाइट में रहते। మీకు कितना सैलरी देता आपको? मेरा स्टार्टिंग 10 था सर, ईयरली बढ़ता। 10,000 स्टार्टिंग 10 था, ईयरली बढ़ता। अब मेरा 11,500 है। 12,500 पीएफ। उसका नाम क्या है? మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా ఈ అమ్మాయి డిగ్రీ చేసిన అమ్మాయికి ఇక్కడ జాబ్ ఇచ్చారు. కేవలం 11,500 రూపాయల జీతం ఇచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. భాస్కర్ రెడ్డి అనే ఎం ఫార్మసీకి సంబంధించిన ఒక సర్టిఫికేట్ ఇక్కడ పెట్టుకున్నారు, కానీ భాస్కర్ రెడ్డి ఇక్కడ లేడు. కానీ ఈ అమ్మాయికి 10,000తో జీతం ఇస్తూ దాదాపు ఎం ఫార్మసీ కానీ బీ ఫార్మసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 25,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని ఉంది. కాబట్టి వాళ్ళందరినీ పెట్టుకుంటే ఎక్కువ మొత్తంలో జీతాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఇలా మొత్తం ఇంటర్ డిగ్రీ వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చేసి 2 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చేసి మెడికల్ షాపులలో మందులు అమ్మిస్తున్నారు. కానీ వీరికి ఏ మెడిసిన్ ఎవరికి ఇవ్వాలి, ఒకవేళ డాక్టర్ రాయకుండా వచ్చి మెడిసిన్ అడిగితే డైరెక్ట్ మత్తు మందులు, అదేవిధంగా కొన్ని హానిక రకమైన మెడిసిన్, ఎందుకంటే డాక్టర్ పర్యవేక్షణలోనే కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. కానీ కొంతమంది డైరెక్ట్గా వచ్చేసి మందులు తీసుకుంటున్నారు. ఇలా మెడిప్లస్లో ఏ మందు కావాలన్నా డాక్టర్ చిట్టి లేకుండానే డైరెక్ట్ మందులు ఇచ్చేస్తున్నారని చెప్పేసి కూడా బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్లో బట్టబయలైంది. ఇప్పుడు వచ్చి చూస్తే ఇప్పుడు కూడా ఎవరు కూడా ఇక్కడ ఎం ఫార్మసీ కానీ బీ ఫార్మసీ సర్టిఫికేట్లు ఉంటున్నాయి, కానీ వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండట్లేదు. మిగతా వాళ్ళంతా ఇక్కడ పనిచేస్తున్నారు. దాదాపు తక్కువ జీతం ఇచ్చి ఇలా అందరినీ ఇంటర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళని పెట్టేసుకొని ఇక్కడ పని చేస్తున్నట్టు కనబడుతుంది. మొత్తం హైదరాబాదే కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టోర్లలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్లో ఉన్న అన్ని స్టోర్లలో కూడా ఇలానే వీరికి సంబంధించి బాలనగర్లో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 2 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చేసి 10,000 మొదట జీతం ఇస్తారు, ఆ తర్వాత పెంచుకుంటూ పోతారు అని చెప్పేసి కూడా ఇక్కడ పనిచేసే అమ్మాయి చెప్తున్నారు. కానీ బీ ఫార్మసీ అతనే ఇక్కడ పని చేయాలంటే
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వారికి 25,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. పనిచేసేవారు నలుగురు షిఫ్ట్లు ఒక రోజంతా దీంట్లో పనిచేస్తే నలుగురికి 25,000 అయితే అలా 4 లక్షల రూపాయల వరకు అవుతుంది. కాబట్టి ఇలా నలుగురిని పెట్టుకుంటే 40,000లోనే మొత్తం శాలరీలు వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో కూడా ఇలా పెట్టుకుని ఉండొచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించే డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దాడులు చేసి అసలు ఇలా ఇక్కడ ఎలాంటి డ్రగ్ అమ్ముతున్నారు, ఈ డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఎలా మందులు ఇస్తున్నారనే దానిపైన కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ వేణుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.